భూమి ఒకటే, సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, దేశం ఒకటే, దేశానికి దేవుడు కూడా ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సృష్టికర్త. అలాగే మన కొరకు ఆయన జన్మించి మన ప్రాణం కోసం చనిపోయిన ఇలాంటి గొప్ప దేవుడు. ఆయన మళ్ళీ చనిపోయి తిరిగి 3వ రోజున తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన దేవుడు. ఆయన మళ్ళీ త్వరలో రానై ఉంటున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడతాం. ఈ భూమి లోకం కాదండి, ఇది టెంపరరీ వరల్డ్. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. శాశ్వతమైన లోకం, ఇంకో లోకం ఉంటుంది. అదే రెండోసారి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ లోకములో మనం అందరము ప్రవేశించబోతున్నాం. దయచేసి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు జన్మించాడు. ఇలాంటి గొప్ప దేవుడు.